హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మైత్రి నాటి కిడ్స్. ఈరోజు ప్రెషర్ కుక్కర్లో ఈజీగా చికెన్ పులావ్ చేస్తున్నాను. ముందుగా కుక్కర్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని 2 పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అందులోనే కొద్దిగా పుదీనా, కొంచెం ఎక్కువైనా పర్లేదు ఫ్లేవర్ కోసం. అండ్ ఒక ఆనియన్ని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. దాన్ని బాగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. అది కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ అయ్యేదాకా, స్మూత్గా అయ్యేదాకా ఫ్రై చేసుకున్నాను. ఇప్పుడు ఇందులోనే అన్ని మసాలా ఐటమ్స్, బగారాకు, కసూరి మేతి, జాపత్రి, దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, షాజీరా అన్నీ వేసుకొని బాగా ఫ్రై చేసుకున్నాను. అవి కొంచెం ఫ్రై అయ్యాక అందులోనే బాగా ఫ్రై అయ్యాక ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేదాకా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే ధనియా పౌడర్ అండ్ కొంచెం గరం మసాలా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ ఫ్రై అయ్యాక ఒక టమాటా కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. టమాటా కొంచెం మగ్గాలంటే కొంచెం సాల్ట్ కూడా వేసుకొని కలుపుకుంటే ఈజీగా మగ్గిపోతుంది. ఇప్పుడు హాఫ్ అన్ అవర్ ముందు మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ వేసి బాగా కలుపుకోవాలి. ముందు మ్యారినేట్ చేసుకోవడానికి చికెన్కి కొంచెం ఉప్పు, కారము, ధనియా పౌడర్, అల్లం వెల్లుల్లి పేస్ట్, పెరుగు అన్నీ వేసి బాగా కలుపుకొని హాఫ్ అన్ అవర్ ముందు మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను. ఆ చికెన్ని ఇప్పుడు ఇందులో వేసి నూనె పైకి తేలే వరకు హై ఫ్లేమ్లో కాసేపు ఫ్రై చేసుకోవాలి. చికెన్ బాగా ఫ్రై అయ్యి ఆయిల్ పైకి తేలేదాకా హై ఫ్లేమ్ మీద అటు ఇటు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఆయిల్ పైకి తేలుతుంది. ఇప్పుడు ఇందులోనే ముందుగా కడిగి నానబెట్టుకున్న బియ్యాన్ని వాటర్ అన్నీ వంపేసి వేసుకోవాలి. నేను కొంచెం క్వాంటిటీలో చేశాను. 1 గ్లాస్ బియ్యంతో చేశాను. 1 గ్లాస్ బియ్యానికి 1.5 గ్లాస్ వాటర్ పోసుకోవాలి. అలా అయితేనే అన్నం మెత్తగా కాకుండా పొడి పొడిగా బాగుంటుంది. ఇప్పుడు వాటర్ పోసుకొని సాల్ట్ అన్నీ చూసుకొని అడ్జస్ట్ చేసుకొని కుక్కర్ విజిల్ పెట్టేయాలి. కుక్కర్ విజిల్ మూత పెట్టేసి విజిల్కి పెట్టేసి ఒక 2 విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. ఆవిరంతా వెళ్ళిపోయాక మూత తీసి చూస్తే యమ్మీ చికెన్ పులావ్ రెడీ. వెంటనే తినకుండా కొంచెం చల్లారాక తింటే పొడి పొడిగా బాగుంటుంది. ప్లీజ్ లైక్ మై వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు